ఎవడో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న పాట మన తెలుగులోనే రాశారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరి మీదనో కాదు, ముందు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించడం, నీ సంప్రదాయాన్ని నువ్వు గౌరవించుకోవడం, నీ ఆలయాన్ని నువ్వు గౌరవించుకోవడం, ఇతరుల సంప్రదాయాన్ని విమర్శించడం, దూషించడం, ద్వేషించడం కాదు. ముస్లిం ఖచ్చితంగా తన మసీదుకి వెళ్తున్నాడు, హ్యాట్స్ ఆఫ్ చెప్పు. వాళ్ళ వస్త్రధారణనే ఆ మహిళలు అనుసరిస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పు. వాళ్ళ కుటుంబ పెద్ద మాటలు వింటున్నాడు, హ్యాట్స్ ఆఫ్ చెప్పు. ఎందుకంటే నీకు చేత కావట్లా. రెండవది, క్రైస్టియన్స్ వాళ్ళ పండగలప్పుడే కాదు ప్రతి ఆదివారం ఖచ్చితంగా ప్రార్థనలో పాల్గొంటారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పు. ఎందుకంటే నువ్వు గుడికి వెళ్ళట్లా, నీ కుటుంబాన్ని గుడికి తీసుకెళ్ళట్లా. నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు గుడికి వెళ్ళాలన్న ఆలోచన నీకు వచ్చిందా? రానప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు? బేసిక్గా నీ సంస్కృతిని నువ్వు కాపాడుకోకుండా వాళ్ళ సంస్కృతి చెడిపోవాలని ఎందుకు కోరుకుంటావు? వాళ్ళ సంస్కృతిలో వాళ్ళు ఒకప్పుడు హిందువులు రెగ్యులర్గా ఇట్లా ఆలయాలకు వెళ్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రార్థనా స్థలాలకి తక్కువగా వెళ్ళేవాళ్ళు, దూరంగా ఉండటం వల్ల అట్లా. ఇప్పుడు వాళ్ళు ప్రతి చోట పెట్టుకుని చేసుకున్నారు. నీకు ప్రతి చోట ఉంది, నీ దగ్గరలోనూ గుడికి వెళ్ళు. జనం ఎక్కువగా ఉన్నారనుకుంటే నీ దగ్గరలో ఇంకో గుడికి వెళ్ళు, దర్శనం చేసుకో, దండం పెట్టుకో, ప్రశాంతంగా కాసేపు కూర్చో. అలాగే సంప్రదాయబద్ధంగా నీ ఇంట్లో ఉంచుకో, తిండి సక్రమంగా తిను, బాధ్యతగా ఉంచు. పెద్దలని గౌరవించాలి అన్నది మన సంస్కృతి చెప్పింది. పిల్లలకి సంబంధించినటువంటి ఆలనాపాల మన సంస్కృతి చెప్పింది. ఇవన్నిటిని నువ్వు పాటించు. నువ్వు పాటించకుండా అవతలను దూషించి ద్వేషించినందువల్ల ప్రయోజనం లేదు.